నమఃశివాయ. అమృత ప్రవాహంలా భక్తి సారాన్ని, సేవా మంత్రాన్ని ప్రపంచానికి అందిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా తంబిహళ్లి గ్రామం నుండి 100 కిలోమీటర్లు దాటి ఈ పుణ్యభూమికి విచ్చేసిన సేవామూర్తి శ్రీరంగగారి రాక అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంత దూరం నుండి ఇక్కడకు రావడమే మీ సేవాగుణం ఎంత గొప్పదో తెలియజేస్తోంది. శివయ్య పట్ల భక్తితో, సమాజ సేవపై మీకున్న మక్కువతో ఈ సుదీర్ఘ ప్రయాణం చేసి శివయ్య సేవలో తరించారని చెప్పడంలో సందేహం లేదు. ముందుగా అభాగ్యులను కంటికి రెప్పలా కాపాడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామమైన సాకులు గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారికి కర్పూర హారతిని సమర్పించి భక్తుడిని ఆశీర్వదించారు. ఆలయంలో జరుగుతున్న హోమకార్యంలో పాల్గొని యాగంలో నెయ్యి వేసి శంకర కృపకు పాత్రులయ్యారు. అనంతరం అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ఇటుక అందించి దివ్యమైన కార్యంలో భాగమయ్యారు. ఈ క్రమంలో సేవాశ్రమాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో జరగనున్న యాగోత్సవాల గురించి, వాటిలో భాగమైన పంచయాగాల విశిష్టత గురించి వివరించారు. సేవా మార్గంలో భాగంగా నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిపై మీకున్న అచంచలమైన భక్తి అమోఘమైనది. మీలాంటి భక్తులు ఇంత దూరం నుండి వచ్చి ఈ ఆశ్రమానికి అండగా నిలవడం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, మీ ప్రయాణం క్షేమంగా జరగాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే స్వామి, నా పేరు శ్రీరంగ, కర్ణాటక కోలార్ డిస్టిక్, తంబళ్ళి పుత్తూరు పోస్ట్ కోలార్ డిస్టిక్. ఈ ప్లేసు నేను యూట్యూబ్లో చూసినాను. ఫస్ట్ మాది కర్ణాటక. అమ్మా నాన్నల అనాథుల ఆశ్రమంకి వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసి మీరు సాక్రిఫైస్ చేస్తాను చూసి నాకు ఇష్టపడి నేను కొంచెం అప్పుడప్పుడు మా కష్టాలు సుఖ ఉన్నప్పుడు మా బిడ్డల బర్త్డే ఉన్నాయి, హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్న మా మనుమరాలతో హాస్పిటల్ ప్రాబ్లం ఉండే, అప్పుడు నేను ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పేసి ఇక్కడ నేను డొనేట్ చేస్తూ ఉన్నాను. ఇట్లా మాది మంచి కానీ చెడ్డది కానీ ఈ దేవుని పని నమ్ముకొని మా ఫ్యామిలీకి నేను ఇక్కడ డొనేట్ చేస్తున్నాను. ఇది గురించి ఈ డోనర్ చేసినప్పుడు నుంచి నాకే నెమ్మదిగా ఉంది. ఈ ఒక జాగాకు రావాలని ఉండే, మా మేడం రమ్మని చెప్పినారు మొన్న, అందుకే పొద్దు నేను వచ్చినాను. అర్లీ మార్నింగ్ 5 గంటలకు నేను లేచినప్పుడు ఫస్ట్ అనాథ ఆశ్రమది వీడియో అంతా చూసే నేను పైకి లేసేది 10 పుట్లు. నాది ఒక సంకల్పం ఉంది పెద్దగా, ఈశ్వరునికి పెట్టుకున్నాను. ఆ సంకల్పం నెరవేరిస్తే నేను చెప్పులకొద్దు ఆ మాదిరి నేను డొనేట్ చేసేకి నా భావనే ఉంది. మానసిక వికలాంగుల దీనస్థితిని అర్థం చేసుకున్న ఎందరో సేవామూర్తులు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా శ్రీ పుణ్యలింగేశ్వరుడు వెలసిన పుణ్యప్రదేశమైన
చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివపుత్రులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. మీరు ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి దిక్కులేని అనాథుల కడుపు నింపి పుణ్యఫలాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.